కనిపిస్తారు. గ్రూపుల పోరుతో రగిలిపోయే కాంగ్రెస్ లో రోసయ్య అందరివారు. 5 సీఎంల దగ్గర పనిచేసిన ఏ గ్రూపు లేనివారు. కరెక్ట్ గా చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీకి వీర విధేయులు. రాజకీయంగా అడుగుపెట్టింది కన్ను మూసేంత వరకు కొనసాగింది ఒకే ఒక్క కాంగ్రెస్ పార్టీలు. అంజయ్య ప్రభుత్వం నుంచి నిన్నటి వరకు పార్టీ కోసమే పనిచేసిన కాంగ్రెస్ భీష్ముడు. సీఎం అయ్యాక కూడా ఈ పెద్దాయన స్టైల్లో ఏమాత్రం మార్పు రాలేదు. పదవిలో ఉన్న 4 రోజులు మంచిగా ఉంటే చాలని చెప్పేవారైనా. నేను ఉన్న 4 రోజులు న్యాయం చేయాలి, నా బాధ్యతను సక్రమంగా నిర్వహించాలి, గౌరవప్రదంగా నిర్వహించాలనేది తప్ప దీనికి ఒక షెడ్యూలు, ఒక క్యాలెండరు ఇంతవరకు ఉండాలి, దీని తర్వాత మా అబ్బాయి రావాలి, మా అబ్బాయి తర్వాత మా మనవడు రావాలి, ఏమీ ఇలాంటి గాలిలో మేడలు కట్టేటువంటి ఆలోచన నాకు లేని. అసెంబ్లీలో కానీ బయట కానీ ఎప్పుడూ పరుషంగా మాట్లాడలేదు రోసయ్య. ఒకే ఒకసారి సభలో ఘాటుగా మాట్లాడారు. ముద్దుకృష్ణమనాయుడిపై తీవ్రంగా మండిపడ్డారు. ముద్దుకృష్ణనాయుడు గారు చెబుతున్నాడు, వాక్యవు ఏమిటా గద్దింపులు, ఏమిటా గద్దింపులు, నువ్వు ఎవరా సిగ్గులేదు, నువ్వు మాట్లాడతావా, నువ్వు ఆయన చేత కాదు మాట్లాడతావు, నువ్వు పెద్ద మొగాడివే, నువ్వు ఉంటే కానీ కుదరదు అనుకున్నావా, సిగ్గు శరంగా ఉండాలి. ఏంటో చెయ్యి చెయ్యి తీస్తాను, జాగ్రత్త, ఊరికే కాదు చెయ్యి తీస్తాను. ఏమనుకుంటున్నావు, ఒళ్ళుందనే. ఆ తర్వాత ఈ వ్యాఖ్యలపై విచారం వ్యక్తం చేసి తన పెద్దరికాన్ని చాటుకున్నారు రోసయ్య. నా కారణంగా ప్రజాధనం లక్షలాది రూపాయలు దుర్వినియోగం అయిపోతుందని, ఈ సభ గౌరవం కూడా తగ్గిపోతుందని నాకు కూడా భావన కలిగింది. నేను 28వ తారీఖున మాట్లాడుతూ గౌరవనీయులు ముద్దుకృష్ణమనాయుడు గారి గురించి కఠినంగా మాట్లాడినటువంటి మాట నేను విత్డ్రా చేసుకుంటున్నాను, నా విచారాన్ని వ్యక్తం చేస్తున్నాను. ఈ సందర్భంలో తప్ప మరెప్పుడూ కూడా రోసయ్య ఘాటుగా మాట్లాడిన సందర్భాలు లేవు. కాకపోతే సెటైర్లు వేస్తూ తనదైన శైలిలో సమాధానమిచ్చేవారు రోసయ్య. అర్ధ శతాబ్దం రాజకీయాల్లో ఉన్న 5 ముఖ్యమంత్రుల దగ్గర పనిచేసిన, సీఎంగా గవర్నర్గా పదవులు చేపట్టిన మచ్చలేని అసలు సిసలు ఆదర్శ రాజకీయ నాయకులు రోసయ్య. ఆర్థిక మంత్రిగా మరెవ్వరికీ సాధ్యం కాని రికార్డుల్ని సృష్టించారాయన. బడ్జెట్ను వరుసగా 7 సార్లు, మొత్తం 15 సార్లు ప్రవేశపెట్టారు రోసయ్య.